అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్న ధరలి గ్రామం సడన్ గా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ మేఘ విస్ఫోటనం సందర్భంగా ఊరంతా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 3 చనిపోగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారత వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ గారు. ఆయనతో మాట్లాడి అసలు ఇదంతా ఎలా జరిగింది, ఈ ప్రళయాన్ని ముందే గ్రహించడం సాధ్యం కాదా, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ధరలి గ్రామం మొత్తం కొట్టుకుపోయింది సార్. ఎందుకు ఇలా జరిగింది అంటారు? ఎందుకంటే గతంలో కూడా ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటనలు జరిగాయి, కానీ ఒక గ్రామం కనిపించకుండా పోవడం అనేది ఇప్పుడు పెద్ద వార్తగా మారిపోయింది. ఉత్తరాఖండ్ లో ఈ ధరాలి అన్నది చాలా వల్నరబుల్, మోస్ట్ రిస్కీ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయిన గ్రామం. ఒరిజినల్ గ్రామము ఎత్తులో ఉంది, బట్ ఈ ఖీర్ గంగా భాగీరథి ఆ కన్ఫ్లుయెన్స్ లో ఈ మార్కెట్ ధరాలి బజార్ ఇదైతే కొట్టుకుపోయిందో, ఎక్కడ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయో అవి మాత్రం మాయమైపోయాయి. అది యాక్చువల్లీ రివర్ బెడ్. ప్రీ 5th ఆగస్టు ఇమేజ్ కి ఇప్పుడు కరెంట్లీ వస్తున్న ఇమేజ్ కి మీరు చూస్తే క్లియర్లీ తెలిసిపోతుంది. 2 నదులు ఖీర్గంగా భాగీరథి కలిసే ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడే కాదు, ముందు కూడా ఇటువంటి ఫ్లడ్స్ వచ్చాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంది కల్ప కేదార్ అని. ఆ టెంపుల్ ఆల్రెడీ 5th కు ముందు కూడా 5 అడుగులు 6 అడుగులు భూమి కింద లోపల ఉంది దేవస్థానం. వాటర్ శివలింగం దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ ఉంటుంది. అది అట్లా పరిస్థితిలో ఉన్న టెంపుల్ పూర్తిగా ఇప్పుడు సబ్మెర్జ్ అయిపోయింది మట్టితోటి, స్లష్ తోటి. ఇది ఈవెంట్ మాత్రం క్లౌడ్ బరస్ట్ కాదండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై. బట్ ఇంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వాటరే కాదు, స్లష్ ఉంది, మట్టి ఉంది, డెబ్రిస్ ఉంది. దాంట్లో మట్టి భాగం ఎక్కువ. 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకు మట్టి కూరుకుపోయింది ముందున్న లెవెల్కి ఇప్పుడున్న లెవెల్కి చూస్తే. ఇది ఎట్లా జరుగుతుంది అంటే, మాన్సూన్ సీజన్ అంతా రెయిన్ఫాల్ వస్తుంది. ముందు ఎక్కడైతే గ్లేషియర్లు ఉన్నాయో, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు, ఆ గ్లేషియేటెడ్ ఏరియాలో గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి డెబ్రిస్ ఉంది అక్కడ. గ్లేషియల్ డెబ్రిస్ అంటే దాంట్లో మన్ను, గులకరాళ్ళు, ముందున్న మిగిలిన మెటీరియల్, సాయిల్ మెటీరియల్ ఉంటుంది. దాంట్లో ఏముంది, వర్షం వస్తూ ఉంటే అది సాయిల్ మెటీరియల్ పర్కులేటివ్ అన్నమాట. వస్తున్న వాటర్ పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి లోపలికి. ముందు గ్లేషియర్ ఎక్కడుందో ఓపెన్ అయిన డ్రై అయిన గ్లేషియర్కి, మెల్ట్ అయిపోయిన గ్లేషియర్ ప్రాంతంలో ఉన్న డెబ్రిస్ లోపలికి, డెబ్రిస్ అంతా వాటర్ని పంపిస్తూ ఉంటుంది కిందకి. సో ఒక లెవెల్ తర్వాత ఏమవుతుంది, ఆ స్లోప్ ఉంది కదా, ఒక లెవెల్ తర్వాత ఇది విస్ఫోటం కింద వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారు, లిక్విఫాక్షన్ అని అంటారు. మొత్తం సాయిల్ అంతా సాచురేట్ అయిపోయి ఫిల్ అయిపోయి డెప్త్ వరకు, పర్టికులర్ డెప్త్ వరకు వస్తే హోల్ స్లోప్ డిస్టెబిలైజ్ అయ్యి కిందికి వచ్చేస్తుందండి. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ సడన్లీ హ్యాపెండ్. సడన్ బ్రేకింగ్ ఆఫ్ సాచురేటెడ్ సాయిల్ విత్ డీపర్ అప్ టు డీపర్ లెవెల్స్ has brought all this mud, dominated by mud, slush and the debris has come to this area. So that is the reason with which it has not happened with one rainfall. It has been happening and this development has been happening, but there was no means to identify that so much risk is getting developed at a particular point which can break and take all this Dharali village totally and bring it under the debris. So ఇది మెయిన్ ప్రాబ్లం అండి ఇక్కడ జరిగింది. సార్, ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో ఈ వరదలు ఎక్కువగానే ఉంటాయి, క్లౌడ్ బరస్ట్లు కూడా ఎక్కువగా ఉంటాయి, కొండ చర్యలు కూడా విరిగి పడుతూ ఉంటాయి. ప్రమాదం అని తెలిసి కూడా పర్వతాల అంచుల్లో నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. ఎందుకు వీటిని ప్రభుత్వం ఆపలేకపోతుంది? చాలా ప్రయత్నాలు చేశారండి. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఈ చార్ధామ్ యాత్ర 4 లేన్ ఎక్స్పాన్షనే వద్దు, ఎన్విరాన్మెంటల్లీ డిస్టెబిలైజ్ చేస్తుంది,
స్లోపునున్న ఆల్రెడీ ఉన్న స్లోప్ని ఫర్దర్ అన్స్టేబుల్ చేస్తుంది. ఈ హిమాలయాస్లో మీరు బ్లాస్టింగ్ ఇవన్నీ చేస్తే ఇంకా ఫర్దర్ డిస్టెబిలైజేషన్ అవుతుంది. ఆల్రెడీ లో ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్స్ కోకొల్లలు ప్రతి రోజు అవుతూనే ఉంటాయి ఎక్కడో చోట, 1, 2, 3 ఇంటెన్సిటీ ఆన్ రిక్టర్ స్కేల్ ఎర్త్ క్వేక్స్. రెయిన్ఫాలే కాదు, ఈ మైల్డ్ ఎర్త్ క్వేక్స్ నుంచి కూడా స్లోప్ స్టెబిలిటీ డిస్టర్బ్ అయ్యి కొంచెం రెయిన్ఫాల్ రాగానే సాచురేట్ అయిపోగానే ఇటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అదిగాక రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఎన్నో కడుతున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఫస్ట్ చేసేది ఏంటి, ఉన్న నదిని టనల్ ద్వారా డైవర్ట్ చేస్తారు ఫస్ట్ వాటర్ని. అప్పుడు కానీ అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆనకట్ట కట్టడానికి, బ్యారేజ్ కట్టడానికి కుదరదు. సో ఆ డైవర్ట్ చేసినప్పుడు వితౌట్ బ్లాస్టింగ్ ఆ వాటర్ని టన్నల్స్లో డైవర్ట్ చేయటం కుదరదు. సో దీని మూలన ఫర్దర్ డిస్టెబిలేషన్ జరుగుతూ ఉంటుంది. మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. తర్వాత టూరిజము, ఇన్కమ్, ఈ ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తున్నాయి. రిస్క్ విచ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద రిస్క్ ఏరియా, హైలీ వల్నరబుల్ టు ఎర్త్ క్వేక్స్, దట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టింగ్ రిస్క్. తర్వాత క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ మూలాన ఏమైంది, వార్మింగ్ హయ్యర్ లెవెల్స్లో 1500 ఫీట్ కన్నా ఉన్న ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వతాల్లో మెల్టింగ్, గ్లోబల్ వార్మింగ్ రేటు చాలా ఎక్కువ అండి. ఇక్కడ 1.1 డిగ్రీ అట్లా 1 డిగ్రీ లోపు వార్మింగ్ భూమి మీద ఉంటే, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఉంటే, హిల్ స్టేట్స్లో 1.5 నుంచి 4 డిగ్రీస్ వరకు డిఫరెంట్ ప్లేసెస్, ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ కావచ్చు, వార్మింగ్ హయ్యర్ రేట్ ఆఫ్ వార్మింగ్ ఆల్రెడీ అయ్యింది. వార్మింగ్ అవటంతో ఏమవుతుంది, ఉన్న మంచు, గ్లేషియర్, స్నో, ఐస్ అదంతా తొందరగా మెల్ట్ అయిన తర్వాత మొరైన్ ఉంటుందన్నమాట, గ్లేషియల్ డెబ్రిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ విచ్ అబ్జార్బ్స్ ద వాటర్. దాని తర్వాత అది బ్రేక్ అయ్యి ఇట్లా వస్తుందన్నమాట. సార్, 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు అనేవి చరిత్రలో నిలిచిపోయే ప్రళయంగానే మనం చెప్పుకోవచ్చు. 6074 మంది అప్పుడు చనిపోగా 70,000 మందికి పైగా ఆ వరదల్లో చిక్కుకున్నారు. అయితే వాతావరణ శాఖకు ఇలాంటి ప్రళయాలను, విపత్తులను పసిగట్టే అవకాశం లేదా సార్? వాతావరణ విభాగము ఓన్లీ రెయిన్ఫాల్ ప్రిడిక్షను, దాని పాసిబుల్ ఇంపాక్ట్స్ ఎట్లా సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ రెయిన్ఫాల్ని ఫ్లడ్ ఫోకాస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్కి కానీ, వాతావరణ శాస్త్ర విభాగానికి కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ ఉన్న లింక్ ఏంటంటే, మేము ఫ్లడ్ మెటలాజికల్ ఆఫీసర్స్ మెయింటైన్ చేస్తాం ప్రతి రివర్ బేసిన్లోనూ. అక్కడ వచ్చిన రెయిన్ఫాల్, సాయిల్ ఎక్కడెక్కడ శాచురేషన్ అయింది, ఎక్కడ ఆల్రెడీ రన్ ఆఫ్ రివర్ ఛానల్లో వాటర్ లెవెల్ పెరుగుతుంది క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ మూలాన, ఇక ముందు వచ్చే 5-6 రోజుల్లో వచ్చే వర్షపాతం మూలాన ఇంకా వాటర్ లెవెల్ రివర్లో పెరిగే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఇంతవరకు మాత్రం చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఫ్లడ్ ఫోకాస్టింగ్ కోసం ఇస్తాం. సో ఇట్ ఈస్ ఎ జాయింట్ మ్యాండేట్ బిట్వీన్ వాతావరణ విభాగము, సెంట్రల్ వాటర్ కమిషన్. సో ఇక్కడ ఇది కాక ఇంకో కాంపోనెంట్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. వచ్చిన సాయిల్ సాచురేషన్ అవుతుందని చెప్పాం కదా, ఇప్పుడు మీకు ఇంతకుముందు సాయిల్ సాచురేషన్ వాజ్ ది ఫస్ట్ ట్రిగర్ ఫార్ ల్యాండ్ స్లైడ్ కావచ్చు, ఈ మడ్ ఫ్లో కావచ్చు, స్లష్ ఫ్లో కావచ్చు. దిస్ వీ కాల్ ద థింగ్ విచ్ హెస్ హ్యాపెండ్ షుడ్ బి కాల్డ్ యాజ్ డెబ్రిస్ అవలాంచ్, స్లష్ అవలాంచ్. అక్కడ పైనుంచి ఎంత స్పీడ్గా వచ్చింది చూడండి. ఇట్ ఈస్ ఎ స్నో అవలాంచ్ అంటాం మామూలు, ఇప్పుడు ఇది మడ్ స్లష్ అవలాంచ్. సో ఇటువంటివి ఎన్నో ఇక ముందు చూసే అవకాశాలు, పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది జాయింట్ మ్యాండేట్ అన్నమాట. దీంట్లో ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ అని ఒక కొత్త ఫోర్కాస్టింగ్ టూల్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ చేస్తోంది 2018 నుంచి. 2013 తర్వాత దీన్ని డెవలప్ చేసాము, 2018 నుంచి ఆపరేషన్ చేస్తున్నాం. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ఎంహెచ్ఏ క్రియేట్ చేసింది. వీటన్నిటి మూలన పంపిస్తామండి. దీని తర్వాత ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ పర్టికులర్ ధరాళి ఈవెంట్కి 5th అయిన ఈవెంట్, మధ్యాహ్నం అయిన ఈవెంట్ కదా, 4th ఈవినింగ్ నుంచి 3rd ఆఫ్టర్నూన్, 4th మార్నింగ్, 4th ఈవినింగ్, 5th మార్నింగ్ కూడా అప్డేట్లు ఇస్తూ వచ్చాం కూడా, బులెటిన్లు ఉన్నాయి. అయినా సరే అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రిలీఫ్ మెటీరియల్, మెకానిజము బిల్డ్ చేయడానికి ఎందుకు కుదరదంటే, చాలా రిమోట్ ఏరియా. ఈవెన్ టు సెండ్ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ కావచ్చు, రిలీఫ్ మెటీరియల్ కావచ్చు, తీసుకెళ్లాలంటే చాలా కష్టం. మీరు చూశారు కదా, దీని తర్వాత 2 రోజుల వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీంలు వెళ్ళలేకపోయాయి. వర్షం మధ్యలో వస్తున్నందు మూలన హెలికాప్టర్ ఆపరేషన్ కూడా రిలీఫ్ కోసం తీసుకెళ్ళడానికి కష్టమైంది. సో మనకు మిస్సింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి
ప్రతి విలేజ్ కి ఎంత రిస్క్ లో వాళ్ళు జీవిస్తున్నారు అది మాత్రం ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ప్రతి విలేజ్ కి ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ కావచ్చు, సిక్కిం కావచ్చు, నార్త్ ఈస్ట్ లో ఉన్న అరుణాచల్ కావచ్చు, అందరికీ ఏ హ్యాబిటేషన్ అయినా కావచ్చు, కొత్త డెవలప్మెంట్ చేసిన ప్లేస్ కావచ్చు, లీగల్ ఇల్లీగల్ ఎంక్రోచ్ ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎంత రిస్క్ లో జీవిస్తున్నారన్నది మనం వాళ్ళకి చెప్పగలగాలి. గవర్నమెంట్ చేయవలసిన ఫస్ట్ ప్రయత్నం ఇది. చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత రిస్క్ లో వాళ్ళు ఉన్నారు. ఉంటే మీకు వార్నింగ్ బులెటిన్ వెళ్ళకపోవచ్చు, వాట్సాప్ పోకపోవచ్చు, అలర్ట్ రాకపోవచ్చు, సెల్ ఫోన్ నెట్వర్క్ ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అందుకని సైరన్ మెకానిజం అక్కడ ఉందండి. అన్ని విలేజెస్ కి ఉత్తరాఖండ్ లో సెటప్ చేశారు. చేస్తే కూడా ఆ సైరన్ మెకానిజం పనిచేసిందో పని చేయలేదో మనకు తెలియదు. బట్ ఆ సైరన్ మెకానిజం ని ఫంక్షనల్ లెవెల్లో తప్పకుండా ఉంచాలి. ఉంచిన తర్వాత ప్రతి విలేజ్ కి ఇటువంటి ఎమర్జెన్సీ వస్తే సేఫ్ ఎస్కేప్ రూట్ ఉండాలంటే, బయటకు వెళ్ళటం కాదు, సేఫ్ ప్లేస్ ఎత్తు ప్రదేశానికి వెళ్ళి, కింద ఉంది కదా నది మీద మీరు కట్టారు కదా, ఎత్తు ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఏర్పాటు చేయాలి. చేసి దానికి మాక్ డ్రిల్ చేయాలి. ఇట్లా ఎమర్జెన్సీ వచ్చి సైరన్ వస్తే అందరు ఎక్కడ కలవాలి, ఎక్కడి నుంచి ఫస్ట్ చిల్డ్రన్ని, ఓల్డేజ్ పీపుల్ని, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని తీసుకెళ్ళాలి. ఇటువంటివన్నీ మాక్ డ్రిల్ చేసి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని కూడా తయారు చేయాలి. ఫిజికల్ డ్యామేజ్ని మనం అవాయిడ్ చేయలేము, కానీ ఇటువంటివి రిస్క్ ఇన్ఫర్మేషన్, తర్వాత సేఫ్ ఎవాక్యుయేషన్ రూటు, అలర్ట్, సైరన్ బేస్డ్ అలర్ట్ మెకానిజం, ఇవి ఇస్తే అట్లీస్ట్ వార్నింగ్ అలర్ట్ ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు పూర్తిగా చేయగలుగుతాము. అది చేయాలి. హిమాలయన్ క్లౌడ్ బర్స్ట్ గురించి ఎంతో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.